గురుగారు, నారాయణ వనంలో వేంచేసి ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ నారాయణ వనం యొక్క ప్రత్యేకత ఏమిటో తెలియజేస్తారా? వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. వెంకటేశుని మించినటువంటి ప్రభువు ఇంకొకరు లేరు. అటువంటి వెంకటేశ్వర స్వామి వారిని నిరంతరము మనం స్మరిద్దాం. అటువంటి మహానుభావుడు వివాహం చేసుకున్నటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశం నారాయణ వనం. దాన్ని కొంచెం దీర్ఘం పెట్టామనుకోండి, నారాయణ ఆవనం, నారాయణావనం. అంటే ఆవనం అంటే రక్షించబడేది. అంటే ఎవరైతే ఈ బ్రహ్మోత్సవాల్లో ఆ పదం ఒక్కసారి తలుచుకుంటే చాలు, అలా తలుచుకున్నటువంటి వారందరినీ కూడా రక్షించేటువంటి సుందర సుకుమారమైనటువంటి ముగ్ధ స్వరూపుడు ఆ వెంకటేశ్వర స్వామి. ఎందుకనంటే పెళ్ళి అనేటువంటిది మానవ జీవితాల్లో ఒక మధుర స్మృతి ఎలా ఉంటుందో ఆ రకంగానే తాను పద్మావతీ దేవిని వివాహం చేసుకున్నటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశం నారాయణ స్వామి. అందువల్ల ఆ నారాయణ వనం, ఆ నారాయణ వనంలో వివాహం చేసుకున్నాడు కనుక ఈ రోజుకి కూడా నారాయణ వనంలో చక్కగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం జరిపిస్తూ ఇప్పుడు బ్రహ్మోత్సవాలు చేస్తారు. మనం తిరుమలలో బ్రహ్మోత్సవాలు విన్నాం, గోవిందరాజస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు విన్నాం. ఇక్కడ నారాయణ వనంలో ఉన్నటువంటి స్వామివారికి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాలు మనం సాధారణంగా తక్కువ మంది వినుంటారు. కానీ ఇది కూడా ప్రతి వాళ్ళు కూడా విని చూసి ధరించవలసినటువంటి బ్రహ్మోత్సవాలు. వాటిని ఎలా చేస్తారో, ఎంత ఉత్సాహభరితంగా చేస్తారో ఇక్కడ కూడా అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తనలు ప్రధానం. ఇక్కడ బ్రహ్మోత్సవాల్లో అన్నమాచార్యుల వారి, ఎందుకంటే పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురని లోకంలో సుప్రసిద్ధమైనటువంటి అన్నమాచార్యుల వారి కళ్యాణ కీర్తనలు ఉన్నాయి. అటువంటి కళ్యాణ కీర్తనలతోటి స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగినటువంటి రోజులన్నీ కూడా స్వామివారిని తలుస్తూ ఇక్కడ ఉత్సాహంగా చేస్తారు. ఎందుకనంటే మిగతా వెంకటేశ్వర స్వాములు అందరూ ఒకటే, గోవిందరాజన్న అక్కడ వెంకటేశ్వరుడు, ఇక్కడ వెంకటేశ్వరుడు ఒకటే. కాకపోతే పేరులో ఇంకా మనకి దగ్గర అవుతారు. ఈయన కళ్యాణ వెంకటేశ్వరుడు. కళ్యాణము అని అంటే శుభం, శుభాన్ని కలిగించేటువంటి వెంకటేశ్వరుడు. లోకంలో అశుభం కలగాలని మనం ఎవ్వరం కోరుకోము, శుభం కలగాలనే కోరుకుంటాం. కాబట్టి శివాస్తే పంధానస్సంతు, నువ్వు వెళ్ళేటువంటి మార్గంలో శుభములు ఉండుగా కానీ పెద్దవాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తారు. అటువంటి నారాయణుడు చక్కగా ఈరోజు బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నారు. ఆ స్వామి చక్కగా మనల్ని అనుగ్రహించాలి. నారాయణుడు, నారము అంటే నీరు, నీటి యందు స్థానము కలిగినటువంటి వాడట. ఎందుకంటే నీరే జీవము, మనందరికీ కూడా నీరే ప్రాణము. కాబట్టి అందులోనూ ఈ ఎండాకాలంలో అందరం కూడా తపించిపోయేది నీటి గురించి. కాబట్టి ఆ స్వామిని తలుచుకుంటూ ఈ లోకంలో ఇక్కడ ఎండ అంటే కష్టము అని ఇంకో అర్థం కూడా ఉంది. కాబట్టి ఈ కష్టాల నుంచి తొలగించేటువంటి దాహం తీర్చగలిగినటువంటి స్వామి నారాయణుడు. కాబట్టి ఆయన అందరం కూడా ఈ బ్రహ్మోత్సవాలలో తెలిసి ఆయన అనుగ్రహం పొందేదము గాక.